రే అబ్బాయి ఆపండి రా, ఆపండి ఆపండి. కూర్చో. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎక్కడ బయలుదేరు? బెజవాడ రా, హాస్పిటల్కి వెళ్తున్నా. ఎందుకు? ఒకటే తలనొప్పిరా. న్యూరాలజిస్ట్ కావాలి నీకు, మన హెల్త్ హాస్పిటల్కి వెళ్ళి బాబాయ్. చెవు కూడా ఒకటే పోటేస్తా ఉందిరా. ఏంటి డాక్టర్ కావాలైతే మన హెల్త్ హాస్పిటల్కి వెళ్ళి బాబాయ్. ఈ గుండె కూడా కాస్త అటు కాస్త ఇటుగా కొట్టుకుంటా ఉందిరా. కార్డియాలజిస్ట్ కావాలంటావైతే వాళ్ళకు కూడా అక్కడే ఉన్నారు బాబాయ్, మన హెల్త్ హాస్పిటల్కి వెళ్ళు. కడుపంతా టైట్గా ఉందిరా. గ్యాస్ ఏమైనా పట్టేసిందంటావా? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావాలంటావు, వాళ్ళు కూడా నీ కోసం హెల్త్ హాస్పిటల్లో రెడీగా ఉన్నారు బాబాయ్. అది అది కాదు కానీ ఈ నాటకాలన్నీ నా దగ్గర ఎందుకు గానీ నిజం చెప్పు, ఏంటి సంగతే? ప్యాసులో మంటగా ఉందిరా. అది అట్టా చెప్పు. నీకున్న సమస్యకి యూరాలజిస్ట్ కావాలి. అది కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకో నెఫ్రాలజిస్ట్ కూడా రెడీగా ఉంటారు. మన హెల్త్ హాస్పిటల్కి వెళ్దాం పద బాబాయ్, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మన హెల్త్ హాస్పిటల్ని రీమోడల్ చేశారు బాబాయ్. రీమోడలింగ్ అంటే? మెడిసిన్ తీసుకుందాం పద. రూపం మారుస్తారనుకున్నా, మొత్తం స్వరూపమే మార్చేశారా. బాబాయ్ మందులు బాబాయ్. రేయ్, ఇప్పుడు మన ఊళ్ళో ఎంత పెద్ద రోగం వచ్చినా ఊరు దాటి వెళ్లాల్సిన పని లేదు, ఊరంతా చెప్పొస్తాను. నువ్వు ఆ మందుల పని చూసుకోరా.